శివరాత్రి రోజు మా ఆయన నా కోసం ఏ స్పెషల్ రెసిపీ చేశాడో చూడండి మీరు కూడా. పంచామృతం రెడీ. హలో అందరికీ. శివరాత్రి రోజున ఉదయాన్నే లేచేసి పూజా సామాగ్రి అన్నీ కూడా శుభ్రం చేసేసి శివునికి అయితే ఈ విధంగా అభిషేకం చేసాము. చూడండి మా కిట్టు ఎలా చేస్తున్నాడో. ఓం నమ శివాయ అనుకుంటూ. ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. శివరాత్రి అనేది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజును శివరాత్రిగా అంటాం మనమైతే. ఈ విధంగా మా ఆయన అయితే ఫొటోస్ అన్నిటిని కూడా శుభ్రం చేసేసి దేవుళ్ళన్నింటికి కూడా బొట్లయితే పెడుతున్నాడు, చూసేయండి. అలాగే శివరాత్రికి మరో విధంగా కూడా ఉంది. ఏంటంటే క్షీరసాగర మదనంలో పుట్టిన ఆలాహలాన్ని శివుడు మింగినందున కూడా ఈ రోజున శివరాత్రిగా చెప్తారు. అలాగే ఆ హాలాహలం ద్వారా శివునికి వేడి తగ్గించడానికి శివరాత్రి రోజున అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క గుళ్ళో కూడా, ఇంట్లో కూడా. ఈ రెండు కారణాల ద్వారా అయితే మనం శివరాత్రిని జరుపుకుంటాం. ఈ విధంగా మా పిల్లలు కూడా మా ఆయనకి హెల్ప్ చేస్తూ దేవుళ్ళన్నింటినీ కూడా ఈ విధంగా అలంకరించి దీపాన్ని అయితే వెలిగించారు. ఇంట్లో అయితే దీపం ఇంట్లో వెలిగిస్తే ఎక్కడి లేని కళలా ఉంటుంది ఇల్లంతా కూడా. అంతే కదండి, మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ అయితే చేయండి. అలాగే శివునికైతే బిల్వపత్రం ఎంతో ఇష్టం కదా, ఆ పత్రంతో మేమైతే అలంకరించాం. తర్వాత మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేసి పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసేసాం. తరువాత మా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్దామనేసి ఇవన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం. అభిషేకం సామాన్లు అన్నీ కూడా. మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి కొబ్బరికాయ అయితే తీసుకొని చూడండి ఏ విధంగా అలంకరించారో. రాత్రి టైంలో కళ్యాణం కోసం అయితే ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో కదా వినాయకుడిని అయితే. అక్కడి నుంచి మేమైతే ఇక్కడ దేవుని దగ్గరికి అయితే వచ్చేసాం. పూజనైతే చేస్తున్నారు, చాలామంది భక్తులే వచ్చారు. ఇక్కడ కూడా శివునికి అయితే అభిషేకం చేసి ఆరతులు అయితే ఇస్తున్నారు. మేము కూడా దర్శనం చేసుకొని ఇక్కడ చూడండి వినాయకుడిని అయితే ఎంత బాగా అలంకరించారో కదా. ఇక్కడైతే రాత్రి టైంలో కళ్యాణం కోసం డెకరేషన్స్ అయితే చేస్తున్నారు. ఇంటికైతే వచ్చేసాం. మా ఆయన చూడండి మా కోసం ఎన్ని రకాల ఫలాలు తెచ్చాడో. మా ఇంట్లో అయితే నేను అండ్ మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నాం. మేమైతే ఇంటికి వచ్చాక తీర్థం తీసుకొని అన్ని ఫ్రూట్స్ని అయితే మంచిగా కట్ చేసి పెట్టుకొని నేను మా ఆయన అయితే ఫ్రూట్స్తో ఉపవాసం అయితే వదిలేసాం. ఈ విధంగా సంవత్సరంలో ఒక్కరోజు అయినా 2 రోజులైనా ఉపవాసం చేయడం ద్వారా మనిషిలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ఇది కూడా మనకి ఒక బెనిఫిట్ లాంటిది, ఏమంటారు? అలాగే ఉపవాసం చేయడం ద్వారా మనకి దేవుడిపై భక్తి మరి కాస్త పెరుగుతుంది. నేనైతే ఈ కందగడ్డ షార్ట్ వీడియో పెట్టాను, చూసేయండి. అలాగే మా ఆయన నా కోసం చేస్తున్నాడని చెప్పాను కదా పంచామృతం, వాటి కోసం అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడో చూసేయండి మీరు కూడా. డ్రై ఫ్రూట్స్, పాలు, ఇది హనీ, చక్కెర, లాస్ట్ కిస్మిస్. ఇప్పుడు తయారీ విధానం. మనకు కావాల్సింది సేపు. నేను అప్పుడు అయ్యప్ప స్వామి మాలు ఉన్నప్పుడు బాగా చేస్తుంటుంది. మా గుట్ట మీద అయితే పూజ ఉన్నప్పుడు మస్తు చేస్తుంటుంది. ఫస్ట్ మనం అరటిపండు వేసుకోవాలి, దాని తర్వాత ఇది వేసుకోవాలి. మనం ఫస్ట్ వేసుకుంటాం. దీంతో రాకపోతే మనం లేకపోతే చెరుకు గడ్డ వేసుకోవాలి, లేదంటే ఏదైనా పప్పు కొద్ది దాన్ని తీసుకొని చేయాలి. కానీ మా ఏదో పప్పు కొట్టింది మా బుజ్జి ఏడేసింది తెలియదు, అందుకోసం ఇది. మా ఆయన అయితే నా కోసం కొత్తగా ఏమో చేస్తున్నాడు, కానీ మా మ్యాగీ చూడండి మా నాన్న ఏమో చేస్తున్నాడు అనేసి ఎలా చూస్తుందో. ఫస్ట్ అయితే బనానే వేసుకోవాలంట, కానీ యాపిల్స్ త్వరగా స్మాష్ కావు కదా అనేసి యాపిల్స్ని అయితే స్మాష్ చేసేసి వేరే బౌల్స్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత బనానా అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని కూడా బాగా స్మాష్ చేసేయాలి. ఇదంతా కూడా చెరుకు గడతో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ మా దగ్గర లేనందువలన ఇలా స్టిక్తో అయితే చేసేస్తున్నాం. ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న యాపిల్స్ని కూడా అందులో వేసేసేయాలి. వేసేసి బాగా రెండింటిని కూడా మిక్స్ చేయాలి. తర్వాత వాటిలోకి చిక్కటి పాలను అయితే వేసుకోవాలి. చూడండి
పాలు మొత్తం బాగా ఫ్రూట్స్లోకి కలిసే విధంగా చేసిన తర్వాత మనం తగినంత షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత పాలు సరిపోవనుకుంటే మరి కాస్త వేసుకొని బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, ఆరెంజ్, దానిమ్మ గింజలు అన్నిటినీ కూడా వాటిలో వేసి కలపాలి. తర్వాత కొంచెం హనీని కూడా యాడ్ చేసాం. వాటిలోనే డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసి చూడండి, లాస్ట్లో మరి కాస్త దానిమ్మ గింజలు వేయడం ద్వారా గార్నిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెమ్మీగా కూడా కనబడుతుంది. ఇలా రెడీ చేసి మా ఆయన చూడండి ఇలా ఇస్తున్నాడు. పంచామృతం రెడీ. తాయి ఏ మాట కా మాట మా ఆయన చేసిన పంచామృతం అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. అలాగే నైట్ టైంలో శివపార్వతుల కళ్యాణం చూడటానికి వెళ్దాం అనుకున్నాం, కానీ పిల్లలని తీసుకొని వెళ్ళటం కుదరాక ఇంట్లోనే ఈ విధంగా శ్రీ మంజునాథ మూవీ అయితే చూసేసాం. ఈ మూవీ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఈ మూవీ అయితే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మంచి మంచి సీన్స్ అయితే ఉంటాయి. మీకు కూడా నచ్చుతుందా ఈ మూవీ? 12 వరకు అయితే మేల్కొని తర్వాత ఉదయాన్నే లేసేసి ఈ విధంగా వంటలు అయితే రెడీ చేస్తున్నాం. ఏమేమి వంటలు చేశాననేసి చెప్తాను చూడండి. పూరి అండ్ కీర్ అయితే చేశాను. ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాగే పాలకూర పకోడీ కూడా చేశాను. నేనైతే వంటలన్నీ పూర్తి చేసే లోపల మా ఆయన అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో కూడా పూజనైతే ఈ విధంగా చేశారు. నేనైతే వంటలన్నిటిని కూడా వీడియో తీయలేకపోయాను, కానీ వండించేటప్పుడు వీడియో అయితే తీసాం. ఏమేమి వంటలు చేశానో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా అరటాకులో తింటే అయితే ఆ ఫీలింగే వేరే విధంగా ఉంటుంది కదా. ముందుగా ఖర్జూరాలతో అయితే ఉపవాసాన్ని అయితే వదిలేసాం చూడండి. తర్వాత నేనైతే ఈ విధంగా మా ఆయనకి అన్నీ కూడా వడ్డిస్తున్నాను. పూరి అండ్ కీర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కీర్ కూడా చాలా బాగా కుదిరింది. అలాగే బ్యాట్స్ కూడా వేయించాను. పాలకూర పకోడీ అండ్ బగారన్నం అయితే చేశాను. తరువాత అందులోకి పన్నీర్ బటర్ మసాలా, ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో అయితే షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. అలాగే పాలకూర పప్పును కూడా చేశాను. సాంబార్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం కుదరక చేయలేకపోయాను. ఈ విధంగా శివరాత్రి మరుసటి రోజు అయితే ఇవన్నీ వంటకాలతో మేమిద్దరం అయితే ఉపవాసాన్ని అయితే వదిలేసాం. మీ ఇంట్లో ఏ వెరైటీస్ చేశారో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.